in earlier state and both the states, the film industry has always been there. మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలామంది ఇండిపెండెంట్గా దే మేడ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ టు బోత్ ద రిలీఫ్ ఫండ్స్. ఇంకా ఫ్యూచర్ కాంట్రిబ్యూషన్స్ ఆల్సో విల్ కమ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. దాము గారు చెప్పినట్టు చేంబరు, కౌన్సిల్, ఫెడరేషను, క్లబ్బు అండ్ మెనీ అదర్ ఇండివిజువల్స్ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ ఈవెంట్, టు దిస్ కెలామిటీ. ఇప్పుడు వీ ఆల్సో వాంట్ టు మేక్ దిస్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అందరినీ ఈ కెలామిటీకి కాంట్రిబ్యూట్ చేయమని వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్. ఫర్ దట్ ద డీటెయిల్స్ ఆర్ గివెన్. ఆర్ ప్లాన్ ఇస్ టు డూ రిలీఫ్ వర్క్. ఇప్పుడు హౌ టు క్లీన్ హౌసెస్, వాటర్ ఫిల్టర్, శానిటేషన్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలన్న, హోమ్ అండ్ కిచెన్ ఎసెన్షియల్స్ ఎలా ప్రొవైడ్ చేయాలా, అండ్ ఫర్దర్ హౌ టు డూ సమ్ రీహాబిలిటేషన్, లైవ్లీహుడ్ రీహాబిలిటేషన్, వెండర్ కార్ట్స్ వాళ్ళకి, స్మాల్ బిజినెస్ సపోర్ట్స్, లైఫ్ స్టాక్ లాస్ వాళ్ళకి, డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్, చాలా ఉన్నాయి. బోత్ ద గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ అ లాట్ అబౌట్ ఇట్. వీ ఆల్సో వాంట్ టు మేక్ అవర్ ఓన్, do our part in this whole thing. From our family, Venkatesh and Rana taraf nunchi, we are contributing 1 crore of rupees towards these funds, which will be given to both the states. I just wanted to make that announcement here, so that industry anta okate always, that whether we give it independently or through associations, we want to let people know that this industry cares for the people, and that we will continue to do our best in whatever way we can. Intamundu we had done Hudhud, we built some apartments, we've given that. Similarly, we'll choose the right thing, do events or do direct contributions. These things will be done from the industry always. ఇక్కడ ఈ పరిస్థితి, ఇక్కడ కూర్చున్నామంటే కూడా ఈ స్థాయికి రావడానికి నిర్మాతగా కానీ దర్శకుడిగా కానీ ప్రజలు కారణం. ప్రజలు మమ్మల్ని ఆదరించారు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది. అండ్ ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ ఎ హ్యూమనిటేరియన్ యాంగిల్లో అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు. అంటే మా ఇంట్లో పనిచేసే వంటవాడి కాడి నుంచి నా కాడి నుంచి ఎంత చిన్న అమౌంట్ అయినా సరే అన్నీ కలిపి ఒక చోట పెట్టి ఛాంబర్ ద్వారా, ఛాంబర్ కానీ ఈ వేదిక ద్వారా కలెక్ట్ చేసి మ్యాక్సిమం మమ్మల్ని ఎంత వాళ్ళ చేసిన ప్రజలకి, మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేసాం. థ్యాంక్ యూ. రాష్ట్రాల్లో వస్తున్న వరదల గురించి అందరికీ తెలిసిందే. సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకి చేయూతగా, ప్రజలకి చేయూతగా ఉండడానికి అనౌన్స్ చేయడం జరిగింది. సో అలాగే మేమందరం కూడా ఛాంబర్ ద్వారా అండ్ ఇండిపెండెంట్గా సో చేద్దామని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మా సంస్థ నుంచి కూడా 2 స్టేట్స్కి 25 దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం. అలాగే ఛాంబర్లో ఇప్పుడు అంటే చిన్నగా ఎవరన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ఛాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి ఈ ఛాంబర్ అకౌంట్ ద్వారా అందరి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణలో జరుగుతున్న ఖమ్మం, మహబూబాబాద్ అండ్ విజయవాడ మేజర్గా జరుగుతున్న దానికి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి. ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ, కానీ ఈసారి మేము అందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈరోజు పెట్టిన ఈ ప్రెస్ మీట్కి మేజర్ కారణం. ఏ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు కానీ దేశానికి కష్టం వచ్చినప్పుడు కానీ ఇండస్ట్రీ ఎప్పుడు ముందుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా 2 రాష్ట్రాల్లోనూ భయంకరమైన వరదలతో చాలా అతలాకుతలమైపోయిన టైంలో మళ్ళీ అందరం కలిసి ఏమి చేయాలో చేస్తానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దానికి ఆల్రెడీ ఆర్టిస్టులు అందరూ చాలా వరకు ఇచ్చేశారు, ఇస్తున్నారు కూడా, ఇస్తారు ఇంకా కొంత కూడా. అలాగే మనం ఇండస్ట్రీ నుంచి కూడా ఇంతకుముందు మనం వైజాగ్లో చేసాం, అట్లాగే ఎలా చేయాలో ఆలోచించడానికి ఒక కమిటీ వేశారు ఛాంబర్లో. ఆ ఛాంబర్ ప్రకారం, ఆ కమిటీ ప్రకారం నిర్ణయించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలో దాన్ని బట్టి చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు. బాగా జరుగుతుంది, బాగా చేస్తారు అని అనుకుంటాను. చాలామంది ఇన్ బోత్ ద స్టేట్స్ ద గవర్నమెంట్ మెషినరీ అండ్ ఇండివిజువల్స్ అందరూ చాలా
కష్టపడుతున్నారు. ప్లీజ్ గివ్ దెమ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దే నీడ్. అంటే చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ నేబర్స్ని హెల్ప్ చేయటం, సహాయం చేయటం, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, లాట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ ఆర్ దేర్. Please share that with everybody else so that in these times of need, it is our responsibility to help our co-citizen, co-human being. Ala chala manchi kadalu unnai, and we congratulate both the chief ministers for the really good work that they are doing and all their teams in providing as fast a relief as possible. వచ్చిన రిక్వెస్ట్ అండి, బోత్ ద సీఎంస్ రిలీఫ్ ఫండ్స్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఛాంబర్ డీటెయిల్స్ కానీ మీ ద్వారా మ్యాక్సిమం రీచ్ అయ్యేలా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇట్ విల్ బి ఈజియర్. చాలామందికి ఇవ్వాలని ఉన్నా కానీ ఎక్కడ ఇవ్వాలో తెలియట్లే, ఇంక్లూడింగ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చిన్న చిన్న అమౌంట్లు ఇవ్వాలని చాలామంది కోరుకుంది, ఎక్కడ ఇవ్వాలో తెలియట్లేదు. కాబట్టి మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కనుక స్ప్రెడ్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అట్లేం లేదమ్మా, అంటే యాజ్ ఫాస్ట్ as possible. If not in cash, we also want to do in kind. People have asked that they want to do in kind. Clothes istamandi, లేకపోతే grains istam, లేకపోతే notebooks istam, penలు istam, anything. Even for those, we are creating some collection centers. ఇక్కడ హైదరాబాద్లోను మా డిస్ట్రిక్ట్ థియేటర్స్లో కూడా పెట్టేసి, so that if people want to contribute, we'll take that and see అవి కూడా కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టు చూస్తారు. Yeah, we'll have one collection center here, Amma. Similarly, we plan to have some in the districts also. All branch offices, Vizag office undi, Tirupati office undi, Vijayawada office undi. Ikkada mana theaters anni Telanganalo, Rayalaseemalo. We'll make them collection centers. Our collection centers lo teeskoni the right bodies dwara. There are a lot of charitable bodies who have the bandwidth. Idi cheyataniki vaalaki bandwidth undi, distribution capability undi. Avi kuda we want to we'll set that up. There is a war room in the chamber. Anyone wants to help anybody, please ask us. We will try to guide you to the right direction. ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇప్పుడు అదే అన్నాను, ఇమీడియట్ రిలీఫ్ కోసం అంటే ఇమీడియట్గా ఏం చేయగలం, కలెక్ట్ చేసిన అమౌంట్ వచ్చిన దాన్ని బట్టి రిహాబిలిటేషన్కి ఏం చేయగలం, దట్ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్. సో దాన్ని బట్టి డిసైడ్ చేసి చేస్తాం. వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ విల్ డూ. యా, డైరెక్ట్గా వాళ్ళకి అందేటట్టు. తప్పకుండా. Like these some independent industry వాళ్ళు, everybody is a human being, everybody needs help and support. We'll definitely. అట్లా స్పెసిఫిక్గా ఉంటే కనుక చెప్తే కనుక వెన్ దట్ ఏరియా ఇస్ బీయింగ్ డన్ విల్ ట్రై టు సీ దిస్ కవర్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ప్రెస్ మీట్ పెడతా కారణం విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్లో ఈ ఫ్లడ్స్ రావటం మూలంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇట్స్ డిజాస్టర్ అని అనిపిస్తుంది కొన్ని చోట్ల. బట్